Despite being in a relationship with Sharon, Grishma's family arranged her wedding. 24 ఇయర్స్కే ఈ అమ్మాయికి ఉరిశిక్ష పడబోతుంది. అసలు ఉరిశిక్ష పడే అంత తప్పు ఈ అమ్మాయి ఏం చేసిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ముందుగా నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ అమ్మాయి పేరు గ్రీష్మ, ఈ అబ్బాయి పేరు షారోన్ రాజ్. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇక్కడ వరకు బాగుంది. ఈ అమ్మాయిది తమిళనాడులోని కన్యాకుమారి, ఈ అబ్బాయిది కేరళలోని తిరువనంతపురం. Sharon Raj murder case, one of Kerala's most shocking and high-profile criminal trials, came to a grim conclusion as the Neyatankara Additional Sessions Court sentenced 24-year-old Grishma SS to death on January 22nd, 2025. అసలు కోర్టు డెత్ సెంటెన్స్ ఇచ్చేంత పని ఈ అమ్మాయి ఏం చేసింది అంటే ఉరిశిక్ష కోర్టు వేసే అంత పని ఈ అమ్మాయి ఏం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. And the rarest of the rare case category is there in this particular case and capital കൊണ്ടുവരുന്ന ദൃശ്യങ്ങളാണ് ഈ നിമിഷം കാണുന്നത്. ഈ നിമിഷം നമുക്ക് കാണാൻ കഴിയുന്നുണ്ട്. കൊണ്ടുവരുന്ന ദൃശ്യങ്ങളാണ് പോലീസിന്റെ വലിയ സംവിധാനത്തിൽ. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా కోర్టు ఈ అమ్మాయికి డెత్ సెంటెన్స్ అయితే ఇచ్చింది. గ్రీష్మ, షారోన్ రాజ్ ఇద్దరు ప్రేమించుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. సో వీళ్ళ స్టేట్లు వేరైనప్పటికీ ఇల్లులు చాలా దగ్గరగానే ఉండేవి. అంటే ఇంచుమించు గ్రీష్మ ఇంటి నుంచి షారోన్ రాజ్ ఇల్లుకి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇద్దరు తరచూ కలుసుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు, అంతా బాగానే ఉంది. సో సడన్ మిడ్ పాయింట్ వరకు చాలా బాగుంటుంది లవ్. సో స్టార్టింగ్లో చాలా హై ఉంటుంది, పోను అది తగ్గుతుందో మరి పెరుగుతుందో వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రీష్మకి సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం చూశారు. అది ఆ సంబంధం అయితే మిలిటరీ సంబంధం అన్నమాట. సో ఈ అమ్మాయికి కొంచెం ఆశపడ్డది, మిలిటరీ కదా చాలా బాగుంటుందని. సో ఈ విషయం అబ్బాయికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. సో అలాగలాగా అబ్బాయికి చెప్పడానికి ట్రై చేసింది, కానీ అమ్మాయి చెప్పలేకపోయింది, అమ్మాయికి చెప్పలేదు అసలు. సో ఇంకా ఏం చేయాలి, ఇంకా ఒకవేళ చెప్తే వాడు ఒప్పుకోడేమో అనే ఇంటెన్షన్తో సో ఇంకా ఆ అబ్బాయి దగ్గర వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫొటోస్ ఉంటాయిగా, అవి ఏమన్నా బయటపడతాడా అనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని 3 times చంపడానికి ట్రై చేసింది. సో ఆ అమ్మాయి 3 times అబ్బాయిని చంపడానికి ట్రై చేసింది. ఫస్ట్ ఏం చేసిందంటే ఈ పారాసెటమాల్ ఏదైతే ఫీవర్కి వేసుకుంటారో ఆ పారాసెటమాల్ ఓవర్ డోస్ అయితే చనిపోతారు అనే ఉద్దేశంతో ఒక వాటర్ని గ్లాస్లో పోసుకొని సో పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ అన్నీ అందులో మిక్స్ చేసింది ఓవర్ డోస్ అయ్యేలాగా. సో ఆ అబ్బాయిని ఒక ప్లేస్కి పిలిపించి అక్కడ ఆ అబ్బాయికి ఈ వాటర్ అయితే ఇచ్చింది, ఏదైతే ఈ పారాసెటమాల్ డోస్ ఎక్కువ ఉండే ఆ వాటర్ని అయితే ఇచ్చేసింది. సో ఆ అబ్బాయి కొంచెం తాగి ఇది కొంచెం చేదుగా ఉంది అనేసి పడేశాడు. సో ఆ అమ్మాయి కూడా ఫోర్స్ చేయలేదు, ఫోర్స్ చేస్తే దొరికిపోతాను అంటే అనుమానం వస్తుంది, ఈ ప్లాన్ అయితే ఆ ఉద్దేశంతో ఫోర్స్ చేయలేదు ఆ అబ్బాయిని చంపడంలో. కానీ ఆ అబ్బాయిని చంపడానికి ఈ అమ్మాయి అయితే ప్లాన్ లేస్తూనే ఉంది. సో సెకండ్ టైం ఈ అమ్మాయి ఏం చేసిందంటే స్లైస్ జ్యూస్ తీసుకొని అందులో కూడా పారాసెటమాల్ ఏవైతే ఎక్కువ ఓవర్ డోస్ అయితే చనిపోతానన్న ఉద్దేశంతో ఈ పారాసెటమాల్ని అయితే మిక్స్ చేసి అబ్బాయికి అయితే ఇవ్వడానికి ట్రై చేసింది. సో వీళ్ళిద్దరు ఒక ప్లేస్కి వెళ్ళారు. సో అదేవిధంగా ఫన్నీగా ఈ జ్యూస్ ఎవరు తాగితే వాళ్ళు విన్నర్స్ అన్నట్టు మాట్లాడుకొని అమ్మాయి అయితే ఆ డోస్ ఎక్కువ ఉండే ఆ స్లైస్ని అయితే ఇచ్చింది. సో అందులో పారాసెటమాల్ ముందుగానే మిక్స్ చేసి తెచ్చి సో అబ్బాయికి అయితే ఇచ్చిందనమాట. సో అయితే ఆ అబ్బాయి అది కూడా తాగి ఇది చేదుగా ఉంది వద్దనే పడేసాడు అనమాట. సో అప్పటికి ఆ అమ్మాయి ఏం ఫోర్స్ చేయలేదు. సో ఈ ప్లాన్ కూడా ఫోర్స్ చేస్తే ఆ అబ్బాయికి డౌట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అయితే అబ్బాయిని తాగు అని ఫోర్స్ చేయలేదు. సో ఫన్నీగా అబ్బాయి దగ్గర తాగించాలి అనే ఉద్దేశంతో అలా చేసింది. అప్పటికే ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. సో అప్పటికైనా ఆ అమ్మాయి అక్కడ ఆ అబ్బాయిని చంపాలి అనే ఆలోచన చేంజ్ చేసుకుంటే మేబీ ఈరోజు ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని చంపాలనుకునే ఆలోచన మాత్రం మార్చుకోలేకపోయింది. థర్డ్ టైం మళ్ళీ ప్లాన్ చేసింది. అప్పటికైనా ఆ అబ్బాయిని చంపాలనుకునే థాట్ని మైండ్లో తీసేసి ఉంటే అప్పటికి ఆ అమ్మాయి బాగుండేదేమో. కానీ ఆ అమ్మాయి ఖచ్చితంగా అబ్బాయిని చంపాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ప్లాన్ చేసింది. సో ఈసారి ఏం చేసిందంటే ఆ అబ్బాయి కేరళలో తిరువనంతపురంలో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఈ అమ్మాయి కన్యాకుమారిలో ఉంది. సో మా ఇంట్లో ఎవరు లేరు రమ్మని పిలిచి ఆ అబ్బాయి అయితే ఫాస్ట్గానే వెళ్ళాడు. 15 kilometers డిస్టెన్స్ కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే నీకు మంచి కషాయం పెట్టిస్తాను ఒక కషాయం అయితే పెట్టింది. అయితే ఆ కషాయంలో నార్మల్గా మనం వరి పొలాలకి పెస్టిసైడ్స్ వాడతారు, ఫర్టిలైజర్స్. అవి వరి పైరులో ఉండే పురుగుని చంపడానికి అయితే వాడతారు. అయితే అది వరి పంటకు బాగుంటుంది, వరి పైరుకి బాగుంటుంది, ఫార్మర్స్కి అది యూజ్ అవుద్ది. ఎందుకంటే ఆ వరి పైరుకి పురుగు పట్టకుండా ఉండడానికి అయితే అది యూజ్ చేస్తారు. కానీ అదే పెస్టిసైడ్స్ మనిషి యూజ్ చేస్తే ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అవుతూ నరక యాతను అనుభవించి చనిపోతారు. ఎవరైనా ఏదైనా మనకిస్తే మనం తీసుకోం,
మనకి కొంచెం అనుమానంగా ఉంటుంది, ఏమిస్తారో ఏమైనా మిక్స్ చేస్తారో భయంతో. కానీ మన వాళ్ళు, మనకైన వాళ్ళు, మన ప్రేమించిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ ఇస్తే మనం ఆలోచించకుండా తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళపైన ఉండే నమ్మకం అలాంటిది. సో ఈ అబ్బాయి కూడా నమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, నమ్మకంగానే అమ్మాయి ఇచ్చిన కషాయాన్ని తీసుకున్నాడు, తాగాడు. సో ఇంకా నార్మల్గా ఇంటికైతే వచ్చేసాడు. అయితే ఇది ఆ అమ్మాయికి తెలిసినా సరే ఆ పెస్టిసైడ్ని కొని ఆ కషాయంలో కలిపి ఆ అబ్బాయికి అయితే ఇచ్చింది. ఇంటికి వచ్చాడు, ఆ అబ్బాయికి తెలుస్తుంది ఏదో బాడీలో కొంచెం పెయిన్ వస్తుంది, చేంజ్ అవుతుంది, బాడీలో ఏదో తేడాగా ఉందని తెలిసింది. సో అప్పటికే ఆ అమ్మాయి అబ్బాయికి అయితే ఫోన్ చేసి, సో కషాయం కొంచెం చెడిపోయినట్టుంది, సో ఏం కాదు, పెయిన్ వచ్చినా అది తగ్గిపోద్ది, చేదుగా ఉంటుంది కొంచెం, సో బాడీలో పెయిన్ వస్తుంది, ఏం కాదు అని చెప్పింది. సో అబ్బాయి నమ్మి అయితే ఇంకా 10 to 15 days అలాగే ఉండిపోయాడు, హాస్పిటల్ కూడా వెళ్ళకుండా. సో ఇంకా ఫైనల్ స్టేజ్లో అబ్బాయికి ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయట్లేదు. అప్పట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే అబ్బాయి వెళ్ళి జాయిన్ అయ్యాడు హాస్పిటల్లో. జాయిన్ అయితే హాస్పిటల్లో డాక్టర్స్ అంతా ఎందుకు ఇంత లేట్ చేసావు, ఇంత లేట్గా ఎందుకు వచ్చావు అంటే, సో అప్పటికి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి పైన అనుమానం అయితే రాలేదు. సో ఫ్రెండ్స్ అడిగారు, ఏమైందిరా, ఏమైనా తీసుకున్నావు అని అడిగితే, ఏం లేదు, నేను 10 to 15 days ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. సో అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, కషాయం తాగాను, కానీ ఆ అమ్మాయి ఏం చేసి ఉండదు లేరా అనే ఉద్దేశంతో మాట్లాడు. అప్పటికే ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయికి అయితే అనుమానం రాలేదు, అనుమానించలేదు ఆ అబ్బాయి అయితే. ఇంకా అలాగా 10 to 15 daysలో ఆ అబ్బాయికి ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు అనమాట. అడ్మిట్ అయిన తర్వాత సో అలా అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ అయితే చనిపోయాడు. సో ఇంకా అది పోలీస్ కేసు అయ్యి పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి దగ్గర ఉండే వాట్సాప్ చాటు అదంతా చెక్ చేస్తే అమ్మాయి ఆల్రెడీ ఆ వాట్సాప్ చాట్ అంతా డిలీట్ చేసింది, కానీ క్లౌడ్ సర్వర్లో ఏదైతే సేవ్ అయి ఉంటుందో దాన్ని మళ్ళీ బ్యాకప్ చేసుకొని ఆ చాట్స్ అంతా చదివి ఈ అమ్మాయి నేరస్తురాలు అని పోలీసు వాళ్ళు అయితే డిసైడ్ చేసుకున్నారు. కోర్టుకి తీసుకెళ్లే టైంలో ఈ అమ్మాయి హార్పిక్ తాగే ప్రయత్నం కూడా చేసింది. సో కోర్టుకి తీసుకెళ్లారు, 1 year జైలు శిక్ష పడింది. ఆ తర్వాత బెయిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళింది, మళ్ళీ బెయిల్ వచ్చింది. తర్వాత బెయిల్కి రీఅప్పీల్ చేశారు, రిజెక్ట్ అయింది, మళ్ళీ రీఅప్పీల్ చేశారు, రిజెక్ట్ అయింది. అలా రిజెక్ట్ అవుతూ గత 45-50 daysలో ఈ కేసు అయితే నేటివ్ కార్ సెషన్స్ కోర్టులో అయితే రన్ అయింది. జడ్జి గారు ఇలా అన్నారు, 3 times చంపాలనుకున్నావు కదా, ఒక్కసారి కూడా గిల్ట్ ఫీలింగ్ రాలేదా నీకు, ఒక్కసారి కూడా అబ్బాయిని చంపకూడదు అనే థాట్ రాలేదా, ఇది ఒక ఈవిల్ థింగ్, ఇది క్లియర్ కట్ ఆఫ్ బెట్రాయల్ అని చెప్పి గ్రీష్మ అంకుల్ నిర్మల్ కుమార్ ఆయన కూడా గ్రీష్మ అబ్బాయిని చంపడానికి హెల్ప్ చేశారు అనే ఉద్దేశంతో కోర్టు ఆయనకి 5 years జైలు శిక్ష వేసింది. అమ్మగారు కూడా ఈ కేసులో ఏమైనా సంబంధం ఉందా అని అయితే ఆమెను కూడా కోర్టుకి పిలిచారు, కానీ సరైన ప్రూఫ్లు లేదు కాబట్టి ఆవిడ కూడా ఈ కేసులో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదనేసి ఆమెనైతే విడిచిపెట్టేశారు. గ్రీష్మ డిఫెన్స్ లాయర్ 3 points అయితే కోర్టు ముందు ఉంచాడు. ఫస్ట్ది అబ్బాయి అబ్యూస్ చేసేవాడని, ఇంకా ఫొటోస్ చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడని, ఇంకా కొట్టేవాడు తిట్టేవాడని చెప్పారు. అయితే కోర్టు అయితే దాన్ని అంగీకరించలేదు, ఎక్కడ వాట్సాప్ చాట్స్లో కూడా అలా లేదని, వాళ్ళైతే ప్రూఫ్ లేదని అంగీకరించలేదు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చి ఆ అమ్మాయి చిన్నపిల్లని 24 ఏళ్ళకి ఉరిశిక్ష వేస్తే ఎలాగా, ఆ అమ్మాయికి భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, ఆ భవిష్యత్తుని గుర్తించుకొని చెప్పాలన్నారు. సో కోర్టు దీనికి కూడా అంగీకరించలేదు. ఇంకా మూడో విషయానికి వస్తే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్పడానికి ట్రై చేశారు. అయితే కోర్టు ఈ 3 విషయాలని కొట్టిపారేసింది, దేనికి అంగీకరించలేదు. కేసు ఇంతటితో ఈ సెషన్స్ కోర్టుతో ముగిసింది. వాళ్ళకి ఇంకా 2 options ఉన్నాయి, ఒకటి హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవడం, లేదంటే సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని అంగీకరించడం. దీన్ని 2 విధాలుగా అయితే మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే, ఈ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని 3 సార్లు ప్రయత్నించి నరక యాతను అనుభవించేలా చేసి చంపేసింది కదా, ఈ అమ్మాయికి కోర్టు సరైన శిక్ష వేసిందని కొంతమంది అంటే, కొంతమంది మాత్రం 24 ఏళ్ళకే ఆ అమ్మాయికి మరణ శిక్ష వేసి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా కన్సిడర్ చేసి అమ్మాయికి మరణ శిక్ష వేయడం ఎంతవరకు కరెక్టో అని అడుగుతున్నారు. సో దీనిపైన మీరేమంటారో కామెంట్ చేయండి గాయ్స్. ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రేమించిన అబ్బాయిని చంపాలనుకుంది, చంపేసింది. సో ఈ అమ్మాయి, నా దృష్టిలో అయితే ఈ అమ్మాయి అబ్బాయిని ప్రేమించలేదు, జస్ట్ యూజ్ అండ్ త్రో చేసుకుందామనే ఆ అమ్మాయి చూసినట్టుంది. సో అందుకే ఎవరో మిలిటరీ అతను రాగానే ఆ అబ్బాయి జాబ్ నచ్చి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది. చెప్పడం మర్చిపోయింది మీకు, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఆ అబ్బాయి మిలిటరీ అబ్బాయితో. అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయికి ఆ మిలిటరీ అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. 100కి 1000 సార్లు అయినా ఆలోచించి చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ప్రేమించి మళ్ళీ ఇంకొకరితో వెళ్ళడం అది నిజమైన ప్రేమ కాదు. సో ప్రేమిస్తే అది 1 versus 1 మాత్రమే ఉండాలి, అంతే తప్ప ఒకరిని ప్రేమించి వాళ్ళకన్నా బెస్ట్గా వచ్చారని వెళ్ళిపోవడం అసలు అది నిజమైన ప్రేమే కాదు. ఏం చేసినా ఆలోచించి చేయండి గాయస్. వీడియోకి ఎంతే గాయస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.